హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం చీకటిలో మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మన శోభిత గారు దీంట్లో హీరోయిన్గా నటించారు. ఇది మనకు ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ ఒక న్యూస్ ఛానల్ అయితే వర్క్ చేస్తుంటారు గైస్. అక్కడ అమ్మాయి అయితే ఉంటుంది, అక్క అని పిలుస్తూ ఉంటుంది. హీరోయిన్కి ఫ్రెండ్గా అయితే ఉంటుంది. తన్ని ఒక కిల్లర్ చాలా దారుణంగా అయితే చంపేస్తాడు. తన్ని తన బాయ్ ఫ్రెండ్ చాలా దారుణంగా కిల్లర్ అయితే చంపేస్తాడు. అయితే హీరోయిన్ ఆ కిల్లర్ ఎవరు, దేనివల్ల తను చంపాడు అని అయితే తెలుసుకోవాలైతే అనుకుంటుంది. అయితే ఆ కిల్లర్ ఇంతకుముందు కూడా చాలా ఇలానే మర్డర్స్ అయితే చేశాడైతే తెలుస్తుంది గైస్. ఈ మర్డర్ తర్వాత ఇంకా చాలామందిని ఈ ప్యాటర్న్లోనే చంపుతూ ఉంటాడు గైస్. పోలీసులు కూడా ఈ కేసుని అయితే టేకప్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తారు గైస్. మరి పోలీసులు ఈ కేసులో ఏం తేల్చారు, మన ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటి, కేసుని ఎలా సాల్వ్ చేశారు, మరి హీరోయిన్ మరి ఆ కిల్లర్ ఎవరో తెలుసుకుందా, ఆ కిల్లర్ ఎక్కడున్నారో కనిపెట్టిందా, అసలు కిల్లర్ దేనివల్ల ఇవన్నీ చేస్తున్నాడో తెలుసుకుందా, మరి ఆ కిల్లర్ ఎవరు, దేనివల్ల ఇవన్నీ చేస్తున్నాడో, అసలు పాస్ట్లో అతనికి ఏం జరిగింది, మరి తన మోటివ్ ఏంటి, దేనివల్ల ఇన్ని మర్డర్స్ చేస్తున్నాడు, అసలు అమ్మాయిలనే ఎందుకు టార్గెట్గా పెట్టుకున్నాడు అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే ఓకే అనిపించింది కదా, డీసెంట్గా ఉంది మూవీ. మంచిగా స్టార్ట్ అవుతుంది, ఎప్పుడైతే ఆ మర్డర్ అయితే జరుగుతుందో అక్కడి నుంచి మూవీ కొద్దిగా ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా వెళ్తుంది, గ్రిప్పింగ్గా వెళ్తూ ఉంటుంది. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, అందరివి డీసెంట్గా చాలా బాగా చేస్తారు అందరూ. మూవీ మాత్రం చాలా అంటే ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా వెళ్తూ ఉంటుంది, ఎక్కడ బోర్ అయితే ఫీల్ చేయదు. బట్ వెళ్ళే కొద్దీ మనకి మూవీకి మనం డిస్కనెక్ట్ అయిపోతుంటుంది, ఎందుకంటే చాలా ల్యాగ్గా ఇంకా సాగతీస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకెంతసేపు అన్నట్టు మనకైతే ఫీల్ అయితే వస్తుంది. ఇంకా ఎప్పుడైతే లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ కిల్లర్ది ఏదైతే పాస్ట్ అయితే చూపిస్తుందో, ఓకే పాస్ట్లో ఇది జరిగింది ఓకే అన్నట్టయితే అనిపిస్తుంది. ఎప్పుడైతే మరి ఆ పాస్ట్ ఏదైతే స్టోరీ అయిపోతుందో, కిల్లర్ని అంటే ఈజీగా పట్టుకున్నట్టు అదే అయిపోయిందా అన్నట్టయితే అనిపిస్తుంది. ఇంతసేపు మనకి మూవీలో ఎంగేజింగ్గా థ్రిల్గా తీసుకొచ్చినప్పుడు అంటే హీరోయిన్ మర్డర్స్ ఎవరైతే జరిగినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి తెలుసుకొని అసలు ఏంటి అనేది మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది హీరోయిన్. ఇలా తీసుకెళ్తుండే ప్రాసెస్లో క్లైమాక్స్కి వచ్చేసరికి ఈజీగా కనుక్కున్నట్టు, ఈజీగా పట్టేసినట్టు అయితే చూపిస్తారు. ఆ పాస్ట్‌లో ఏదైతే కిల్లర్‌ది స్టోరీ ఉంటుందో ఓకే డీసెంట్‌గా ఉంది అది కూడా. అంటే ప్రతి సైకో థ్రిల్లర్ మూవీస్‌లో ఎలా అయితే ఒక పాస్ట్‌లో స్టోరీ ఉంటుందో అలాగే ఉంటుంది. క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఇక ఈజీగా అయిపోయినట్టయితే నాకైతే అనిపించింది గైస్. మూవీ మాత్రం ఓవరాల్ చూసుకుంటే ఒక డీసెంట్ మూవీ చూసామనైతే అనిపిస్తుంది. మరి అంత బ్యాడ్ ఏం లేదు మూవీ, అంటే బాగుంది మూవీ, అంటే డీసెంట్ వాచ్. ఒక క్రైమ్ థ్రిల్లర్ డ్రామా, ఒక సైకోపాత్ కిల్లర్ ఎలా అయితే మూవీ ఎక్స్పెక్ట్ చేస్తారో, అంటే జనాలకి ఇష్టపడతారో ఈ మూవీ నచ్చొచ్చు. ఒక డీసెంట్ వాచ్ అయితే అవుతుంది గైస్. మూవీ మాత్రం డిసప్పాయింట్ అవ్వరు. ఓకే ఒక మంచి మూవీ, ఒక డీసెంట్ మూవీ చూసామైతే అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్‌లు శోభిత గారు చాలా బాగా చేశారు, మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్‌లు బాగున్నాయి. మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది గైస్. డైరెక్షన్ కూడా ఓకే బాగానే ఉంది. నాకైతే మూవీ ఓకే అనిపించింది, ఒక డీసెంట్ వాచ్ అయితే అనిపించింది గైస్. మరి అంత బ్యాడ్ ఏం లేదు మూవీ. వాచ్ చేయండి, ఓటీటీ కాబట్టి ట్రై చేయండి. నాకు ఒక క్లైమాక్స్ ఒక్కటే కొద్దిగా డిసప్పాయింట్ అనిపించింది. అదైతే క్లైమాక్స్కి వచ్చేసరికి కిల్లర్ని పట్టుకునే ఏదైతే సీన్ ఉంటుందో అంటే ఈజీగా అయిపోయినట్టు అనిపించింది. ఇంకోటి అది ఏదైతే పాస్ట్లో స్టోరీ ఏదైతే చూపిస్తారో ఓకే అది కూడా రొటీన్గా, అంటే ప్రతి సైకోపాత్ మూవీలో ఏదైతే స్టోరీ పెడతారో అలాగే ఒక రొటీన్ స్టోరీగా అంతే అనిపించింది. క్లైమాక్స్ ఒకటి నాకు డిసప్పాయింట్ అనిపించింది. మధ్య మధ్యలో కొద్దిగా ల్యాగ్ చేసినట్టు కొద్దిగా బోర్ ఫీల్ అయితే అవుతాం, ఎందుకంటే అంత సేపు ఇంకా మూవీని లాగడం అనేది కొద్దిగా మనకి పేషెన్స్ని టెస్ట్ చేసినట్టే అనిపిస్తుంది. బట్ ఎంగేజ్ థ్రిల్ అయితే చేస్తుంది మూవీ. డిసప్పాయింట్ అయితే ఎవరు, డీసెంట్ వాచ్ అయితే ఉంటుంది గైస్ మూవీ. ఓకే మూవీ నేచర్ రేటింగ్ అయితే 5కి 3 గైస్. నాకైతే డీసెంట్ వాచ్, మంచిగా అనిపించింది మూవీ, ఓకే అనిపించింది. ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది, వాచ్ చేయండి. ఓకే చీకటిలో మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.